వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజు వచ్చేసి రెసిపీ మనం తమలపాకుల అన్నం చేసుకున్నామండి. వావ్, చాలా టేస్టీ సూపర్గా ఉందండి. చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. లంచ్ బాక్స్లో కూడా వేసిస్తే అందరం ఫ్యామిలీ అందరం తినొచ్చండి. చాలా హెల్త్కి చాలా మంచిది. తమలపాకు ఇలా వాడుకుంటే మనం ఎలాగ తమలపాకు తిననోళ్ళు ఇష్టం ఉండరు కదండి. వాళ్ళైతే మనం ఇలా చేసి ఏ రకాన్నైనా చేసుకోవచ్చండి తమలపాకుతో మనం. వావ్, చాలా టేస్టీ సూపర్గా ఉంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చూడండి, వావ్, వీడియోలో ఎలాగుందో అలాగే చూసి చేసుకోండి. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మనం ఫ్రై పాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి 6-7 నేను ఎల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే నేను ఎండుమిర్చి తీసుకున్నాను, 4 ఎండుమిర్చి. చూడండి, ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇది కూడా మనం ఇందులో వేసుకొని చిట్పటలాడించాలి మనం కొద్దిగా లైట్గా. చూడండి, ఇలాగ వేయించుకోవాలి. చిట్పటలాడింది. ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకుందాం చల్లారినాక. చూడండి, అదే ఫ్రై పాన్లో మనం అయితే ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయినా నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చండి మనం. నేనైతే ఇది వేసుకుంటున్నాను. చూడండి, నేను 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్, నెయ్యి 2. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ కోసుకొని వేసుకుంటున్నానండి ముక్కలు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, ఇందులో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం తమలపాకులు అండి 6 తీసుకోవాలి. చిన్నవి అయితే 6 తీసుకోవాలండి. అదే పెద్దవి అయితే 5 తీసుకోవాలి. నేనైతే సన్నగా శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్నాను. ఇది వేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. కొద్దిగా మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా 1 నిమిషం అయితే చాలు. ఎందుకంటే ఘాటు అంతా పోతే బాగుండదు. కొద్దిగా లైట్గా ఘాటు ఉండాలి. చూడండి, 1 నిమిషం అయితే వేయించుకున్నాను. ఇందులోకి నేనైతే 1 గిలాస్ రైస్ చేసుకున్నానండి. అన్నం చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా పొడి, ఆ నువ్వులు, ఎండుమిర్చి, ఆ పొడి వేసుకుందాం. ఇందులో వేసుకొని బాగా శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పల్లీలండి ముందుగానే నేను వేయించి పెట్టుకున్నానండి. పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి, వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి మనం. అంతే అండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.